హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం గోరు చిక్కుళ్ళు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గోరు చిక్కుడు కర్రీకి ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఫ్రై చేసి పెట్టుకున్న 2 స్పూన్లు వేరుశెనగ గింజలు, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, కొంచెం పసుపు, మీకు రుచికి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోండి. దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. నేను పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్నా. దీంతో పాటు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటాలు మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒలిచి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు వేసుకొని కలుపుకున్నా. నేను 200 గ్రాములు తీసుకున్నాను. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, చిక్కుడుకాయలు మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకున్నాం. దాంతో పాటు 1 స్పూన్ ధనియాల పొడి, ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోండి 1 నిమిషం పాటు. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. నేను 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆవిరంతా పోయింది కదా, మూత తీసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. చూడండి, చిక్కుడుకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. చూడండి, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, గోరు చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు ఫ్రై చేసుకుంటుంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.